Let me show you a beautiful morning view. Guys, ఇప్పుడే శ్రీనగర్లో ల్యాండ్ అయినాం సేఫ్గా. ఫస్ట్ డే ఇన్ శ్రీనగర్. తిందాం ఇప్పుడు యాంగ్రీ చెఫ్ ఓపెన్ చేయగానే ఇలా ఎంటర్ అయిపోయింది. మా వాళ్ళు ఏడనన్నా కాంప్రమైజ్ అవుతారు కానీ తిండి దగ్గర అసలు కాంప్రమైజ్ కాదు. ఏడి పోయినా కూడా దెంగి తినట ఫస్ట్. ఇప్పుడు మనం దాల్ లేక్ పోబోతున్నాం. దాల్ లేక్ అనేది ఒక అందమైన ఒక నది అన్నమాట. Let me show you a beautiful morning view. దిగగానే అబ్బాయిలకు చలి స్టార్ట్ అయిపోయింది. మొత్తం బ్యాగులు తీసి గ్లౌజులు క్యాప్లు పెట్టేసుకుంటున్నాం. ఎక్కడో అక్కడ పెట్టేసుకుంటున్నాం, చదివేసుకుంటున్నాం. చల్లగుందారా? చాలా చల్లగా. సో గాయస్, ఇక్కడ ఏమంటారు, మన సిమ్ములు సిగ్నల్ వస్తలేవు. సో అందుకని చెప్పేసి ఒక కొత్త సిమ్ తీసుకున్నా. ఇప్పుడు 600 రూపాయలు వేసి ఒక కొత్త సిమ్ ఇచ్చాడు. ఇంకా ఈ 9 రోజులు అదే సిమ్ వాడాలా. 5 నిమిషాలు యాక్టివేషన్ అవుతుందంటే అప్పటి వరకు మనం మన యాక్టివేషన్ చేసుకుని వస్తాం. గాయ్స్, ఇప్పుడే శ్రీనగర్లో ల్యాండ్ అయినాం సేఫ్గా. ఇక్కడ నుంచి ఏందో ఇప్పుడు షోర్ చూడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటంటే బండ్లు పంపిస్తారా లేకపోతే స్టే చేయాలి, ఎందుకంటే అని చెప్పి తెలుసుకున్నాం. గుడ్ మార్నింగ్, ఫస్ట్ డే ఇన్ శ్రీనగర్. సో హే గాయస్, ఇప్పుడు మేము వచ్చేసి శ్రీనగర్లో ఉన్నాం. ఇక్కడే అనమాట స్టే. అయితే అర్లీ మార్నింగ్ దిగినాం ఇక్కడ శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఢిల్లీ నుండి. లాస్ట్ వీడియోలో చెప్పిన అనుకుంటా, ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ, తర్వాత ఢిల్లీలో కొంచెం సేపు 3 hours లే ఆఫ్ ఉండే, మళ్ళీ అక్కడ నుంచి శ్రీనగర్ ఇప్పుడు శ్రీనగర్లో ఉన్నాం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ డే వచ్చేసి ఇప్పుడు ఏమంటారు, రైడింగ్ ఏమీ వెళ్ళట్లేదు. ఇవాళ రెస్ట్ ఉంది. నార్మల్గా ఇవాళ రెస్ట్ తీసుకోమని చెప్పింది. ఇవాళ రెస్ట్ తీసుకొని రేపు నుంచి వెళ్దామని చెప్పింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఇది దాల్ లేక్ కదా, దాల్ లేక్ అని చెప్పి ఒక ప్లేస్ ఉందంట. సో అక్కడికి సైట్ సీయింగ్ పోయి విజిటింగ్ చేసి ఇప్పుడు పోతే లంచ్ చేసుకొని, ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3 అవుతుంది, పోయి లంచ్ చేసుకొని తర్వాత దాల్ లేక్ అని చెప్పేసి ఆ లేక్ దగ్గరికి వెళ్ళి జూ చేసుకొని వస్తాం ఇవాళ. ఇదంతా మేము ఒక ప్యాకేజ్, ఒక నార్మల్ ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ నుండి ఒక ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం అనమాట, మ్యాడ్ ఓవర్ లదాఖ్ అని చెప్పేసి. సో దాని ముంగల్ ఎవరు ఇంకా తనది ముంగల్ తెలుస్తుంది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్టే చేసి ఉంటుంది. 150-200 కిలోమీటర్స్ రేడియేషన్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ స్టే అంతా వాళ్ళే చూసుకుంటారు. బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ వాళ్ళే చూసుకుంటారు. లంచ్ ఒకటి మనం చూసుకోవాలి. స్టేలు కూడా అన్ని వాళ్ళే చూసుకుంటారు అనమాట. ఇప్పుడు ఈ స్టే కూడా వీళ్ళదే, ఏదైతే మనం ఏజెన్సీ సంథింగ్ ట్రావెలింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాని నుంచి అనమాట. బైక్స్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మేము ఒక బైక్ లో డ్యూయల్ పర్సన్స్ మేము తీసుకున్నాం. సింగిల్ పర్సన్ కూడా తీసుకోవచ్చు అనమాట బైక్ ది. సో అది మ్యాడ్ ఓవర్ లదాఖ్ అని చెప్పేసి ఉంటుంది వాళ్ళ ట్రావెలింగ్ దాన్ని. సో ఇప్పుడు దాల్ లేక్కి వెళ్దాం. తిందాం ఇప్పుడు యాంగ్రీ చెఫ్. ఇక్కడ యాంగ్రీ చెఫ్ అని ఒకటి ఉంది. ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చినాం. అయితే ఇక్కడ వైట్ కలర్ బిర్యానీ ఏదో ఉంటుందంట, అది మాత్రం తినాలంటే తిందాం. మలై కాదరా, మల్బార్ బిర్యానీ, మెల్బోర్న్ బిర్యానీ ఉంది. లక్నో బిర్యానీ. ఓపెన్ చేయగానే ఇలా ఎంటర్ అయిపోవాలి. మా వాళ్ళు ఏడనన్నా కాంప్రమైజ్ అవుతారు కానీ తిండి దగ్గర అసలు కాంప్రమైజ్ కాదు. మన దగ్గరకు ఏది బాగుంటుంది, ఎట్లా, ఎంత, ఏం కథ, ఏం క్వాంటిటీ తీసుకొస్తావు, దాన్ని అట్లా చేస్తావా, దాన్ని ఇట్లా చేస్తావా, ఇంట్లో మసాలాలు ఉంటాయా, అలా ఉంటాయా, అన్నీ అడిగి మరీ ఆర్డర్. ఏడి పోయినా కూడా దెంగి తినట ఫస్ట్. ఏంద్రా ఇటు వస్తుంది వాసన.
भाई आ जाओ भाई खाना खाएंगे भाई रोटी दबा के खाएंगे भाई ఇదేంది ఏం కడాయి చికెన్ కదా కడాయి చికెన్ అండ్ రోటీ గాయస్ ఇన్ కశ్మీరీ కడాయి చికెన్ అండ్ రోటీ టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో టోటల్ చారే పర్లేదు కానీ మన హైదరాబాద్ అయితే టక్కరేదు బెస్ట్ పర్లేదు గాయస్ దిస్ ఈస్ కశ్మీరీ లక్నో బిర్యానీ ఎట్లుందా మంచిగా ఉందా కిలోలకి కిలోలకి ఇస్తారు ప్లేట్లకి మంచిగా ఉందారా ఉడగాడి హోటల్ ఎక్స్ప్రెషన్స్ మన హైదరాబాద్ అంతా కంపేర్ చేయలేం కానీ దీని మటుకు దీనికైతే పర్లేదు బాగానే ఉంది మన బగారకాన కొట్టి పడదింది బిర్యానీ మన హైదరాబాద్లో బగారకాన కొట్టి పడదింది బిర్యానీ అర్ధ గంట గంట కూర్చొని మంచిగా దెంగి తిన్న తర్వాత ఇప్పుడు మనం దాల్ లేక్ పోబోతున్నాం దాల్ లేక్ అనేది ఒక అందమైన దల్ లేక్ అనేది ఒక అందమైన ఒక నది అన్నమాట అక్కడ చుట్టుపక్కల చూడడానికి చాలా అద్భుతంగా వాటర్ అనేవి అలా ఫ్లో అవుతూ ఉంటాయి అక్కడ కొంతమంది పడవలు వేసుకొని ఉంటారు పక్కకి వెళ్ళంతా గ్రీనరీ ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది అంట సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం చూడడానికి హౌ యూ ఫీలింగ్ రోహిత్ ఎరవెల్లి అంతేనా ఓకే మనకి ఇంకా డైలాగ్ లేదు నేను అందుకే వాడు ఏం చెప్పలేకపోతుంది రైట్ ఇవే అన్నమాట బండ్లు మనకిచ్చేవి మనం వేసుకొని పోయేవి గాయస్ ఇక్కడ మేము ఇప్పుడు దల్ లేక్లో ఉన్నాం ఈ బోట్ల షికారు చేస్తున్నాం ఇక్కడ అమ్మ ఇగో ఇటు వేరే లోకల్ వెండర్స్ వచ్చారు అవిగోను ఇవిగోను అనుకుంటా దమ్ చేస్తారు మాకు ఇగో ఇడేమో మొత్తం ఫుటేజ్ తీసుకుంటున్నాం చూపిస్తున్నా ఇప్పుడైతే వచ్చినాం లేదు అప్పుడే వెండర్స్ అందరూ అవి తీసుకోండి ఇవి తీసుకోండి అని చెప్పి దమ్ చేస్తున్నాం మొత్తం మా చుట్టుముట్టేవారు అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి పర్ ఈ షికారకు వచ్చేసి 2300 అంట అవసరం లేదు పర్ షికారకు వచ్చేసి 2300 అనమాట సో ఇప్పుడు మేము రెండు తీసుకున్నాం ఆడ మా వాళ్ళు ఇంకో దాంట్లో పోతారు మేము దీంట్లో పోతున్నాం అనమాట మధ్యలో ఉన్న పాయింట్ ఈ పాయింట్ అన్నారా ఈ మెరిడ్ ఎవరైనా ఉందా దీంట్లోనా ఏది ఇదా ఇది 1 night 25,000 అంటారు రెంటిల్లో 5 star है బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇంక్లూడ్ అయిందంటే అయిపోయాయి 5 star 20,000 రైట్ ఓకే अच्छा पानी के ऊपर फ्लोट है इसके ऊपर खेती बाड़ी होती है ओके टमाटर कद्दू खीरा इसके ऊपर होता है हां अच्छा ఇదంట ఫ్లోటింగ్ గ్రాస్ అంట ओके और ये जो बोट देख रहे हैं ना बड़ा वाला रोलिस रेस इसको बैटिंग बोट कहते हैं यहाँ पे आप वाटर एक्टिविटीज कर सकते हैं जैसे जेट स्की है सोफा राइड है यहाँ पे चला सकते हैं अगर आपको करना है तो कर सकते हैं शेयरपुर चावली हाँ मिशन कश्मीर मूवी वाज डन हियर अच्छा वो गाना हुआ था बंगरो बंगरो शाम रंग बंगरो
हाँ 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 इधर ही हुआ था, इधर बड़ा एक स्टेज बनाया गया था, अच्छा अच्छा पानी के ऊपर फिर वो गाना हुआ। ओके हो गया वाटर लिली। వాటర్ లిలీ ఏ వాలి అచ్చా ఆర్డర్ లేదంటే బోర్డు చూపిస్తుండే నాకేం తెలుసు మరి ఫస్ట్ బోర్డు పెట్టిన फ्लावर होते हैं वाइट येलो पिंक रेड, అచ్చా सवेरे सूरज निकलता है वो ओपन हो जाते हैं, शाम 4-5 बजे ऑटोमेटिक बंद होते हैं। हाँ ओके फ्लावर है ना वहाँ पे। अच्छा ओके ओके दिस इज मीना बाजार मीना बाजार और यहाँ का ये मीना बाजार जो है ना यहाँ का हाँ शॉपिंग है एक मेन हाँ हाँ ये ఫ్లోటింగ్ షాపింగ్ ఫేమస్ అండి ఇక్కడ మీనా బజార్ ఇది మొత్తం అన్ని ఫ్లోటింగ్ షాప్స్ ఉన్నాయి అన్ని ఫ్లోటింగ్ షాప్స్ ఉన్నాయి మొత్తం అందుకే गाइस सक्सेसफुली कंप्लीट అండ్ ఐ విల్ షో యూ వన్స్ అగైన్ రాజా 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 అబ్బా అది బాహుబలి సినిమాలో అనుష్కని పట్టుకొని వస్తున్నా పట్టుకొస్తున్నావురా అవరా